అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల 2 టౌన్ పిఎస్ పరిధిలో 2022లో క్రైమ్ నెంబర్ 202/22 అండర్ సెక్షన్ 147, 148, 363, 302, 120, 216 రెడ్ విత్ 34 ఐపీసీ కేసులో 7/8/22వ తేదీన కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసినటువంటి కేసులో A2 ముద్దాయి అయినటువంటి సాకే రాజ్ కుమార్ అప్పటి నుంచి కూడా పరారీలో ఉండడం జరిగింది. అతన్ని ఈరోజు ఉదయం రాణి మహారాణి థియేటర్ వద్ద 2 టౌన్ సిఐ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో అతన్ని అప్రహెండ్ చేసి ఇతని పైన వారెంట్ పెండింగ్లో ఉన్నింది. మొత్తం అంతా 12 మంది ముద్దాయిలు అయితే ఆ కేసులో 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ వేసి అది ట్రయల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. దీంట్లో అతను పరారీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఈరోజు అప్రహెండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతాం. ఇతని పైన గతంలో కూడా పాత రికార్డు ఉంది ఇతని మీద. దాన్ని కూడా వెరిఫై చేసి దీని అంతటి కూడా కలెక్టర్ గారికి దీనిపైన రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫర్దర్ యాక్షన్స్ కూడా స్ట్రింజెంట్ యాక్షన్కి చెప్పడం జరుగుతుంది. అతను పరారీలో ఉండడం వల్ల ఈ ఏరియాలో ఎక్కడికి కూడా అతను ఉండకపోవడం వల్ల పరారీలో ఉండడం వల్ల దొరకలేదు. డెఫినెట్గా పీడీ యాక్ట్లు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఇలాంటి ఇవి జరగకూడదు కాబట్టి ఒక కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద చంపినటువంటి కేసులో ఖచ్చితంగా ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో సాక్ష్యాధారాలు కరెక్ట్గా నిరూపించి ఖచ్చితంగా ఇతనికి కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.